ఏ ఫంక్షన్లకైనా ఏ పండగలకైనా కూడా సాధారణంగా మనం భోజనం చేస్తాం. ఆ భోజనం చేసేటప్పుడు ప్లేట్లు అనేటివి అవసరం ఉంటాయి. మరి ఆ ప్లేట్ల తయారీని చాలామంది హైదరాబాద్లోనే ఉంటుందని అనుకుంటారు. మరి అలాంటి తయారీని ఒక మామూలు పల్లెటూరులో తయారు చేస్తున్నటువంటి వ్యక్తి. సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం, సారుతూ ఉన్న వెలుతురుకి నీవే గమ్యం. ఇప్పుడు మీరు ఈ పేపర్ ప్లేట్లు తయారు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఆలోచన అంటే ఇది మారుమూల గ్రామం కదా సార్. అవును. ఇక ప్రతిదానికి మేము హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేము. సారపెట్టు సంకల్పం, ఎక్కుపెట్టు నీ ధ్యేయం, పట్టుదల పల్లాకిలేరా. దీని నుంచి ప్లాస్టిక్ కూడా కొంత తగ్గించవచ్చు కదా. దీని నుండి ప్లాస్టిక్ మెయిన్ సార్, అది మైండ్ లో పెట్టుకొని ఇంకొకటి మేము అక్కడ చేస్తున్నాం సార్. వేరే పేపర్ బ్యాగులు కానీ, పేపర్ కవర్లు కానీ, మోదుగాకులు అంటారు కదా సార్. అవును. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ ఇక రాను రాను పోతుందనే తాకు మైండ్ లో ఉంది నాకు. ఈ కవర్ దేనికి ఉపయోగపడుతుంది? అది మామూలుగా ఇప్పుడు స్వీట్ కైనా ఉపయోగపడుతుంది, సమోసాలకైనా ఉపయోగపడుతుంది, బేకరీ ఐటమ్స్ కు బేకరీ ఐటమ్. టిష్యూ పేపర్స్ ఉన్నాయి, టిష్యూ పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర. ప్రతిదీ మా దగ్గర ఉన్నాయి. అంటే డిస్పోజబుల్ వాడి వదిలేటువంటి వాడి తిని పాడేసేటివి సార్, ప్రతి తిని పాడేసేటివే. కాకపోతే తిని పాడేసేటివే కానీ ఒక్కటే నేను కాన్సెప్ట్ ఇప్పుడైనా ఒక్కసారి ప్లీజ్ ఎవరైనా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ప్లాస్టిక్ వాడొద్దు అనేదే నా మైండ్. ప్లాస్టిక్ వాడకుండా పేపర్ బ్యాగులు కానీ, పేపర్ ప్లేట్లు కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ, మోదుగాకులు కానీ, ఎంత పరిస్థితికైనా మీకు ఒక ఫంక్షన్ చేస్తున్నారంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది మా దగ్గర. ఈ రూపాయి ఉన్నది రూపాయికి ఇవ్వండి అన్న నేను ఇవ్వడానికి సిద్ధమే ఒకరికి. ఎందుకంటే అవతలలోడు హాని జరగదు, ఇబ్బంది పడదు. ప్లాస్టిక్ దాంట్లో తిని వాడు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కంటే మనం ఒకరికి సహాయం చేసి వాళ్ళ పండుగను కానీ వాళ్ళ మనిషిని కానీ నిలబెట్టిన వాళ్ళం అవుతాం. దయచేసి నా దగ్గరికి ఆర్డర్లు ఇంకా రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు ఒక పల్లెటూరి వాతావరణంలో ఉన్నటువంటి మహిళ తన సొంతంగా తన తెలివితేటలతోటి ఇక్కడి ప్రజానికానికి ఏమైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాల యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాటిని ఏ విధంగా తీర్చాలనే ఒక అంశంతో ఒక పెళ్ళికి కావచ్చు, ఒక చిన్న ఫంక్షన్కు కావచ్చు, ఇతరత్ర ఏ ఫంక్షన్లకైనా ఏ పండగలకైనా కూడా సాధారణంగా మనం భోజనం చేస్తాం. ఆ భోజనం చేసేటప్పుడు ప్లేట్లు అనేటివి అవసరం ఉంటాయి. మరి ఆ ప్లేట్ల తయారీని చాలామంది హైదరాబాద్లోనే ఉంటుందని అనుకుంటారు. మరి అలాంటి తయారీని ఒక మామూలు పల్లెటూరులో తయారు చేస్తున్నటువంటి వ్యక్తి. వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామంలో షేరుబాయ్ జ్యోతి గారు అనే మహిళ తను ట్రైనింగ్ తీసుకొని తన సొంత ఇంట్లో పేపర్ ప్లేట్ల తయారీని కావచ్చు, అదేవిధంగా పేపర్తో తయారు చేసిన బ్యాగ్స్ కావచ్చు, ఈ విధంగా కొన్ని వస్తువులను తయారు చేసి మార్కెట్లో అందజేస్తుంది. మరి తన ద్వారా తన చేతుల ద్వారా ఎలాంటి వస్తువులు తయారవుతున్నాయి, అవి ఎక్కడెక్కడ సప్లై చేస్తుంది, మరి తయారు చేయడానికి గల వసతులు అంటే అక్కడ ఉన్నటువంటి సరుకు ఏంది, ఆ సరుకును ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. అంతా మంచిగా మంచిగానే సార్. ఇప్పుడు మీరు ఈ పేపర్ ప్లేట్లు తయారు చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఆలోచన అంటే ఇది మారుమూల గ్రామం కదా సార్. ఇక ప్రతిదానికి మేము హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేము. ఏ టైంలో ఇట్లా ఒక చిన్న ఫంక్షన్ గానీ, ఒక అశుభాలకు గానీ శుభాలకు గానీ ఏ దానికైనా ప్రతిదానికి కోజిగి లేదా పరిగి, ఈ రెండు తప్పితే ఎటు పోయే మార్గం లేదు. ఈ మారుమూల గ్రామం కాబట్టి ఇక ఏదో ఇక నాకు ఉన్న దాంట్లో ఇక నేను కూడా ఏ పరిస్థితిలోనైనా పని చేసుకోలేని పరిస్థితి, వేరే ఏ కూలి పోయే పరిస్థితి కాదు నాది. నేను హ్యాండిక్యాప్డ్. అయితే ఇక దాని నేను డిగ్రీ కంప్లీట్ అయింది. పరిగి పల్లవి కాలేజ్. అయితే ఇక దాని మీద బట్టి ఇక కొద్దిగా అప్పు అయినా పర్వాలేదు, ఏదన్నా చేసుకున్నామన్న ప్లాన్ వచ్చింది. నా సొంత నిర్ణయంతోనే ఒక 4 లక్షల రూపాయలు పెట్టి మిషన్ తెచ్చుకోవడం జరిగింది. అప్పు చేశారా? లోన్ ఎక్కడ నుంచి వచ్చింది? లోన్ పరిగి. ఎప్పుడు పెట్టారు అసలు ఇది? ఏదే నెల సార్, 2005. ఆలోచన అంటే ఇక్కడ దొరకవు కదా సార్, మా పల్లెటూళ్ళలో దొరకవు. చెప్తున్నా కదా, చిన్నదానికైనా పరిగి లేదా కోజిగి, ఇవి రెండు వెళ్ళాలి. మన దగ్గర కూడా ఉంటే మనము ఒక 4గురికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము, మనం బతికిన వాళ్ళం అవుతాము. నేనేం
వేరే పని చేసుకోలేని పరిస్థితి కాబట్టి మనమే ఇంకొకరి దగ్గర వెళ్ళి నేను ఈ పని చేయాలి అని ఎందుకు అడగాలి? తెలివితేటలు ఉన్నాయి కొద్దిగా, పరిస్థితిని బట్టి లోన్ కూడా ఇస్తామంటున్నారు బ్యాంకు వాళ్ళు. దాన్ని బట్టి ఒక నలుగురిని నేను చిన్నగా ఒక బిజినెస్ లాగా చేసుకుంటే, నేను ఒక వ్యాపారం చేసిన దాన్ని అయితే నలుగురికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది అన్న ప్లాన్ తోని ఇక్కడ పెట్టడం జరిగింది సార్. సంవత్సరం అవుతుంది. ప్లాస్టిక్ కూడా కొంత తగ్గించవచ్చు కదా దీని నుండి. ప్లాస్టిక్ మెయిన్ సార్, అది మైండ్ లో పెట్టుకొని ఇంకొకటి మేము అక్కడ చేస్తున్నాం సార్. వేరే ప్లాస్టిక్ తీసేసి కూడా పేపర్ బ్యాగులు గానీ, పేపర్ కవర్లు గానీ, ఇది మోదుగాకులు అంటారు కదా సార్. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ ఇక రాను రాను పోతుందనే తాకు మైండ్ లో ఉంది నాకు. ఇది 4 సంవత్సరాల నుంచి లాక్డౌన్ అప్పటి నుండి ప్లాస్టిక్ మొత్తానికి తీసేస్తారు అన్న మాట నాకు తెలుసు, ఆలోచన వచ్చింది. ఇక అది మనం నిదానంగా మనమే ఎందుకు రావద్దు, పేపర్ ప్లేట్లు తీసుకున్నాం అనుకో, ఆ టైం వచ్చే లోపల మనమే ఇక్కడ సెట్ అవుతాం కదా అన్న ఆలోచనతో కూడా ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బిజినెస్ స్టార్ట్ చేయకంటే ముందు ఇది తయారు చేయాలంటే కొంత ట్రైనింగ్ అవసరం. అవును సార్. ఆ ట్రైనింగ్ ఏమైనా చేసుకున్నారా మీరు? ట్రైనింగ్ అంటే ఇక మామూలుగా ఇప్పుడు ఇదే మిషన్లు కట్ చేయడానికి, ఇప్పుడు అక్కడ ఇంతకు ముందు మేము DRDA టైలరింగ్ అని వెళ్ళాం సార్. టైలరింగ్ అని వెళ్తే అక్కడ ఈ పేపర్ ప్లేట్ల కూడా తయారు చేస్తున్నారని విన్నాం. ఇక్కడ NMDC హైదరాబాద్. అక్కడికి వెళ్ళి అక్కడ 2 రోజులు ట్రైనింగ్, ఏం పెద్దగా 2 రోజులలో 2 రోజులు అంటే మామూలుగా ఒక గంట లోపల నేర్వచ్చు సార్. మామూలుగా ఇదేం పెద్ద పని కాదు, కానీ అక్కడ 2 డేస్ నేర్పించారు మాకు. 2 డేస్ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? అంటే ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు నేర్చుకుని? ట్రైనింగ్ చేసుకుని 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే మేము ట్రైనింగ్ కి వెళ్ళడము, లాక్డౌన్ పడడం 2 అప్పుడే. అంటే నీకు ఒక అవకాశం కూడా ఇది. అది ఇంటికాడ ఉండి తయారు చేసారా? మేము ఇంటికాడ ఉండి కూడా ఇప్పుడు పేపర్ కవర్లు అవి చిన్నవి మాబ్నార్లో చేసి కూడా మేము అక్కడ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. అదే మాబ్నార్లో చేసి కూడా మేము మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది సార్. ఈ కవర్లు, ఇట్లాంటి కవర్లు, కానీ ఫ్రీగా. ఇప్పుడు ఏమి రూపాయి ఆశించలేము. ఎప్పుడో ఒకప్పుడు నాకు అవకాశం రావచ్చేమో అన్న ఉద్దేశంతో ఫ్రీగా ఇంట్లోనే ఉన్నాం కదా లాక్డౌన్. ఈ కవర్ దేనికి ఉపయోగపడుతుంది? అది మామూలుగా ఇప్పుడు స్వీట్ కైనా ఉపయోగపడుతుంది, సమోసాలకైనా ఉపయోగపడుతుంది. బేకరీ ఐటమ్స్ మీరు తయారు చేస్తాం. మేము తయారు చేస్తాం. ఇది తయారు చేయాలంటే ఇప్పుడు ఒక పేపర్ కావాలి కదా, పేపర్ కావాలి. 7 kg తెచ్చుకుంటాం. ఈ పేపర్ హైదరాబాద్కి వెళ్ళి తెస్తాం సార్. అంటే రా మెటీరియల్ హైదరాబాద్కి వెళ్ళి, ఇప్పుడు ఏదున్నా అన్ని రా మెటీరియల్ హైదరాబాద్కి వెళ్ళి రా మెటీరియల్ మొత్తం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటారా లేకుంటే పోయి తెచ్చుకుంటారా? ఏం లేదు సార్, మేము ఆన్లైన్ లో పేమెంట్ కొడితే వాళ్ళు ఇంటికి పంపిస్తాం. ఓకే. ఇప్పుడు ఇదంతా తయారు చేయాలి. ఇప్పుడు ఒకరితోటి కాదు. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ గానీ, ఒక మెడికల్ వాళ్ళు గానీ, ఒక బేకరీ వాళ్ళు గానీ మీకు ఏమైనా ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్లు వస్తున్నాయి సార్. ఆర్డర్లు ఉన్నాయి. ఆర్డర్లు మాకు మినిమం ఒక 5 నెలల నుంచి అటు రొట్టెలు కావచ్చు, పేపర్ ప్లేట్లు కావచ్చు, పేపర్ బ్యాగులు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము చిన్నగా గిఫ్ట్ ప్యాకెట్లు, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్ అవి కూడా మేము తయారు చేసిస్తాం. ఆర్డర్ చెప్తే ఎవరిదన్నా, ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళలో చిన్న బర్త్డేలకు ఎవరు ఇయ్యరు, కానీ ఉన్నాళ్ళు ఉంటారు కదా సార్. అట్లా ఇప్పుడు పరిగిల సార్ ఉన్నాడు. ఇప్పుడు మాకు మోదుగాకులది ఇప్పుడు ఉంది ఆర్డర్. ఇప్పుడు మాకు వచ్చే నెల 20 లోపలనే కావాలి. అంటే 2000 ఎందుకంటున్నా అంటే వెనకటికి ఇస్తరాకులు మోతకాకులతో చేస్తుండ్రు. అవును సార్. ఇప్పుడు మీరు అవి కూడా తయారు చేస్తారా? అవును సార్. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్ కంటే డోకా లేని తిండి అంటే అదే సార్. అదే మోతగాకులే. ఇప్పుడు పల్లెటూళ్ళు సిటీలలో అయినా, ఇప్పుడు సిటీలలో పెద్ద హోటళ్ళలో మోతగాకులే నడుస్తుంది. అయితే ఇంకొక విషయం అమ్మ, ఇప్పుడు మోతకాకులు తేవాలంటే ఎక్కడికి తేవాలి మీరు? మేము బయట తెప్పిస్తాం సార్. అట్లా ఎవరైనా లేబర్ కు పైసలు ఇస్తామంటే తెచ్చి ఇచ్చిపోతారు. వాళ్ళు ఇక కూలీ ఆశిస్తారు కదా సార్. ఇప్పుడు ఒక రోజు కూలీ కావాలంటే ఒక 2-3 సంచులు అట్లే వేసిపోతారు అన్నట్టు, పని లేని రోజు వాళ్ళు. దాన్ని బట్టి మేము అట్లనే లేబర్ కు. ఇంకొకటి అమ్మా, సరే మీరు ఇన్ని పేపర్ ప్లేట్లు తయారు చేశారు, ఎగ్జాంపుల్ నేను చూస్తా ఉన్నా చాలా కనిపిస్తున్నాయి కదా, మరి మీరు ఎట్లా అక్కడ సప్లై చేస్తారు? మీరు సప్లై అంటే ఆర్డర్ ని బట్టి వాళ్ళు తీసుకుపోతారు సార్. వాళ్ళకి అవసరం కాబట్టి, కస్టమర్లు మనకు అవసరం, మన మాలు వాళ్ళకి అవసరం కాబట్టి ఖచ్చితంగా వచ్చి మాకు ఒక 2 days లో అవసరం ఉన్నదంటే వాళ్ళే వచ్చి మాకు ఆర్డర్ ఇచ్చి పోతారు. రోజు వస్తామని కూడా చెప్పిపోతారు, అడ్వాన్స్ ఇచ్చిపోతారు. అంటే ఎక్కువ మీ దగ్గరికి ఎవరు వస్తుండొచ్చు? ఎక్కువ అంటే పరిగిలా ఒక 2-3 షాపులు వస్తాయి రోజుకి. ఇక ఈ లోకల్ అంటే కొండైపల్లి కానీ, గంజిపల్లి కానీ, దిర్సంపల్లి కానీ ఇక్కడ ఉంది అని తెలిసింది కదా. ఇది ఇంకొకటి మహేశ్వర రెడ్డి చేతుల మీద ఓపెనింగ్ అయింది షాప్ కూడా. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు ప్లాను, కానీ అంత లోపల హరీశ్వర్ రెడ్డి ఇదే. ఇప్పుడు మహేశ్వర రెడ్డి చేతుల మీదనే ప్లాన్ కాబట్టి ఇక ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎటు వరు సార్, మా దగ్గరనే వస్తారు. అదే విధంగా అట్లనే ఇంకా గిరాకీ రావాలని కూడా, ముందుకు ఇంకా ఎదగాలని కూడా మా గ్రామస్తులను కావచ్చు, పెద్దలను కావచ్చు, అందరినీ కోరుకుంటున్నా సార్. ఇంకా మంచిగా గిరాకీ అయ్యి ఇంకా నేను ముందుకు ఇంకా వెళ్ళాలని కూడా నేను ఆశిస్తున్నా. సరే, ఇంకొకటి అమ్మా, ఇప్పుడు కొన్ని చిన్న దాబాలు అవి ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా వస్తారా ఇక్కడ? వస్తారు సార్. రొట్టెలకు వస్తారు కదా, సిట్టింగ్ ప్లేట్లు
సిట్టింగ్ ప్లేట్లు తీసుకుపోతారు సార్. ఓకే అంటే మామూలుగా ఈ గట్టి ప్లేట్లు దాబాలలో అడగడం సిట్టింగ్ ప్లేట్లు అవసరం. అక్కడ వాళ్ళకు భోజనం చేయడానికి సిట్టింగ్ ప్లేట్లే కదా సార్, టేబుల్ పైన కూర్చొని తింటారు కాబట్టి సిట్టింగ్ ప్లేట్లకు వాళ్ళు 2-3 వేలు, ఇక వారానికి 2-3 వేలు అడ్వాన్స్ చెప్పిపోతారు, మీరు తయారు చేసి పంపించాలి. తయారు చేసి. అయితే ఇంకొక విషయం అమ్మా, ఈ విధంగా ఇది జరుగుతుంది. మీరు రొట్టెలు అన్నారు. అవును సార్. రొట్టెలు అంటే ఏం రొట్టెలు తయారు చేస్తారు మీ దగ్గర? జొన్న రొట్టెలు చేస్తాం సార్, జొన్న రొట్టెలు చేస్తాము. వాళ్ళు మాకు బీపీ పేషెంట్లు ఉన్నాం, షుగర్ పేషెంట్లు ఉన్నాం, మాకు ఖచ్చితంగా అదే తైద రొట్టెలు కావాలి, లేదంటే పచ్చజొన్న రొట్టెలు కావాలంటే ఆర్డర్ మీద వేడి వేడి చేసిస్తాం. కానీ తెల్లజొన్న రొట్టెలు అయితే మేము చేసి స్టాక్ కూడా పెట్టుకుంటాం, అడిగిన వాళ్ళకి ఇస్తాం. ఈ రోజు చేపించినాం అనుకో వారంలో అవి అయిపోతుంటాయి సార్, మళ్ళీ ఒక వారానికి చేపిస్తాం. అది ఇప్పుడు తెల్లజొన్న రొట్టెలు అంటే ఎండ పెడతారా? ఇక ఎండ పెడతాం, అంటే ఎండకి ఎండ పెడతాం సార్, ఫ్యాన్ గాలికి ఎండ పెడతాం. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఉంది కదా, ఇవన్నీ విషయాలు కూడా పేపర్ ప్లేట్లు కానీ ఆర్డర్స్ ఇక్కడ కాకుండా హైదరాబాద్ నుంచి ఏమన్నా వస్తున్నాయా? హైదరాబాద్ నుంచి అంటే మాంగళ్యం అదే బ్యాగులు, పేపర్ బ్యాగులు వచ్చినాయి సార్, పేపర్ బ్యాగులు వచ్చినాయి. అట్లాంటి ఆర్డర్లు ఇంకా కూడా రావాలని కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ 2000 ఆర్డర్ వచ్చింది, 2000 బ్యాగులు చేసి పంపించినాం సార్ మాంగళ్యం నుండి. అంటే ఇప్పుడు ఆ మాంగళ్యం అని ఉంది ఎగ్జాంపుల్, అది కాకుండా ఇంకా వేరే ఏమైనా? ఇంకా వేరే అంటే ఇక ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎక్కడైనా హైదరాబాద్ కానీ లోకల్ ఇక్కడ పరిగి కావచ్చు, చేవేళ్ళ కావచ్చు, దోమ కావచ్చు, కోజి కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడైనా సరే మాకు చిన్న చిన్న గిరాకులు ఏదున్నా, ఇప్పుడు హాస్పిటల్లో కావచ్చు, బట్టల షాపులలో కావచ్చు, ఏదున్నా ఇప్పుడు పేపర్ బ్యాగులు మొత్తమే డిలీట్ అయిపోతున్నాయి కదా సార్. మాకు ఇది ఆర్డర్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ప్లాస్టిక్ ప్లస్ లో ఇదొకటి. ఇప్పుడు మేము ఎందుకంటే దానికి ఇప్పుడు ఒక 2-3 చీరలు వేసినా కూడా వెయిట్ ఆపేటంతా మేము కాస్ట్లీ కవర్స్ తెచ్చే చేసిస్తున్నాం అన్నట్టు. దాని ఏం బట్టల షాప్ లో కూడా సప్లై చేస్తున్నాం. ఇప్పుడు మాంగళ్యంకు చేసింది బట్టల కవర్లే సార్, కవర్లే కానీ అదేంటంటే కొంచెం చూడనికి కూడా లుక్ కనబడే కవర్ అన్నట్టు. అట్లా. అయితే ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు పేరు కావాలి ఒకటి, నువ్వు ఒక తయారు చేశారు పేపర్ బ్యాగ్ ఒకటి తయారు చేశారు, దానిపైన పేరు రావాలంటే వేపిస్తారా మీరు? పేరు రావాలంటే వేపిస్తాం సార్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లేదు కానీ మేము బయటకు వెళ్ళి ఆ సప్లై ఉంది మన దగ్గర. ఇప్పుడు వాళ్ళ సొంతం నేమ్ బ్రాండ్ వాళ్ళదే కావాలనుకున్నారు అనుకో, వాళ్ళ షాప్ మీదనే మా పేరు మీదనే రావాలి, మాకు కవర్స్ మా షాప్ కే రావాలి, మా పేరే కావాలి, మా షాప్ పేరే కావాలంటే మేము అది కూడా అవైలబుల్ ఉంది. అంటే బ్యాగ్ తయారు చేస్తారు, ప్రింట్ కూడా కొట్టిస్తాం. అది ఇంకొక అంశం అమ్మ, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అవి వచ్చినాయి కదా, ఈ మెడికల్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, బేకరీ వాళ్ళు ఏమన్నా మీకు టచ్ లోకి వచ్చారా? ఇంకా టచ్ లో కంటే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఒకవేళ మాకు ముందు చాలా హాస్పిటల్ గానీ బేకరీలు గానీ అందరూ ఇక్కడ ఉన్నాయి. ఇది మాది బడెంపల్లి, సొంత విలేజ్ బడెంపల్లి, దోమ మండలం, వికారాబాద్ డిస్టిక్. అదే ఏదున్నా మేము అక్కడ కింద స్క్రోల్ నంబర్ కూడా ఇస్తాం మీకు. ఆ నంబర్ ను బట్టి ఆర్డర్లు వచ్చినాను మేము చేసి ఇవ్వడానికి మాకు ఒక 2 days ఎక్కువ ఆర్డర్ ఉందంటే 2 days ముందు మాకు ఫోన్ చేస్తే చాలు, మేము ఎంత వరకైనా పంపించడానికే రెడీ. అంటే మీరు అక్కడ ఇక్కడ తయారు చేసి అక్కడ పంపించడానికి కూడా మీరు రెడీ ఉన్నాం. లేదు వాళ్ళు వచ్చి తీసుకుపోయినామన్నా ఓకే, మమ్మల్ని పంపించమన్నా ఓకే, మేము పంపించడానికి కూడా అవైలబుల్. అంటే ఇప్పుడు మీరు స్పెషల్ ఏమన్నారంటే రొట్టెల విషయంలో బీపీ షుగర్ పేషెంట్ లో కూడా ఏదో తయారు చేస్తామన్నారు కదా? రొట్టెలు అదే తైద రొట్టెలు తయారు చేస్తాం సార్. తైద రొట్టెలు, తెల్లజొన్న రొట్టెల కన్నా తైద రొట్టెలు ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే బీపీ షుగర్ లో అవే తింటున్నారు. ఇప్పుడు చాలా ఊర్లకి వెళ్ళి కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ మేము లేవలేని పరిస్థితులు, పరిగిలో ఒక ఆమె ఉంటారు సార్, ముస్లిం ఆమె. అయితే ఆమె లేవలేని పరిస్థితి, వాళ్ళ కొడుకులకు జాబులు ఉన్నాయి, వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. అయితే ఆమె ఒక 3 days కి ఒకసారి ఇప్పుడు మామూలుగా నువ్వు లోకల్కి వచ్చి నాకు ఇచ్చేసిపోయినా సరే, కానీ నీ రొట్టెలే కావాలని కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. అట్లా తైద రొట్టెలే వాళ్ళకి ఒక 3 days కి ఒకసారి ఒక 20-25 అట్లా మామూలుగా అంతే. వాళ్ళిద్దరు భార్య భర్తలు, ఇద్దరికి బీపీ షుగర్ ఉంది. అయితే వాళ్ళకు స్వయంగా నేనే తీసుకుపోయి వేడి చేసి ఇచ్చేస్తాను. అంటే ఇంకొకటి తైద రొట్టెలు అనేది మీ కాన్సెప్ట్, కానీ తైదంపల్లి కూడా తయారు చేస్తారు అంటున్నారు, నిజమేనా? ఇది ఆర్డర్ ఇవ్వాలా మీకు? మేము ఆర్డర్ ఇవ్వాలి సార్. అంటే మేము ఇప్పుడు మామూలుగా ఇట్లా మేము ఇంట్లోకి చేసుకుంటాము, ఇట్లా ఎవరైనా పక్కల అడిగినా ఇట్లా తాగండి అని మామూలుగా అమౌంట్ తో ఏం కాదు. మా దగ్గర కస్టమర్లు ఉంటారు కదా సార్, వాళ్ళకు. కానీ బయట నుంచి తైదంబలి అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్ మొన్న ఒక ఆర్డర్ పెళ్లి అయితే దాంట్లోకి ఇప్పుడు చుట్టాలు వస్తారు కదా సార్, ఎండాకాలం ఏం చేస్తారంటే థమ్స్అప్లు ఇవన్నీ కూడా డేంజర్ అని చెప్తున్నారు కదా, అట్లా అదంతా ఎందుకు అంటాను అనుకుంటే కుండల తయారు చేసి ఇస్తాం మేము ఐదంబలు కూడా. అంటే ఒక కుండలే తయారు చేసి ఇస్తాం. మళ్ళీ ఎందుకంటే ప్లాస్టిక్ అదంతా మళ్ళీ ఒక బిందెలో పెట్టిన దేంట్లో పెట్టిన ఒక బాటిల్లో వచ్చినా కూడా ప్లాస్టిక్ అంటారు కదా సార్. మీకు ప్లాస్టిక్ వాడరు కానీ మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు అనే క్వశ్చన్ మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఏది కదా మన కస్టమర్లు కూడా. అట్లా మేము ఒక మట్టి కుండల తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ ఫంక్షన్ కైనా మీరు అమ్మాయిలు కూడా అందిస్తాం సార్, కంపల్సరీ అందిస్తాం. కానీ ముందు ఆర్డర్ ఇవ్వాలి సార్. ఒక రోజు ఇప్పుడు ఉదయం కావాలంటే నైట్ పొద్దున ఎర్లీ మార్నింగ్ ఒక ఫోన్ చేసినా సార్ అంతే. అంటే మీ దగ్గర ఆర్డర్ ఇవ్వడం వల్ల ఆరోగ్యాన్ని కూడా
కాపాడొచ్చు సార్. నేను చాలా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితికి కుండ అంబలి కాకపోవచ్చు, కుండలో నీళ్లు కాకపోవచ్చు. నేను చెప్పేది ప్రతి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఇదే సార్. నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు నేను ఇవి ఇస్తరాకులు పేపర్ ప్లేట్లు వాడుతూ కూడా ఇవి తినొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ముందు జనరేషన్ కు బతికే అవకాశం ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా 40-40 సంవత్సరాలు బతికేదే పెద్ద గొప్ప. అంటే మీరు ప్లేట్లు వాడకుండా మోత్కాకులు వాడమని చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు బతికేది నాకు ఒక 4 ఉపాధి కలిగిస్తున్నా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ బతుకుతున్నాను. కానీ ఇప్పుడు ఇది కాకుండా మోతకాకులు లేక ఒక్కాకులు అరటాకు ఇది మనము ఒక్కాకులు అంటే తినకపోవచ్చు సార్. ఎందుకంటే కాస్ట్లీ. ఉన్న వాళ్ళు తింటారు. ఇప్పుడు ఈ మారుమూల గ్రామంలో పల్లెటూరు పేదలు తినలేరు కాబట్టి మోదగాకుల మీకు అనుకూలంగానే చేసిస్తా. రేటు కూడా అవైలబుల్. మనకేం ఇంత అనేది ఏం ఉండదు. జనాలు బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఇస్తాను. ఏ రోజు ఏ ఒక్కరు కస్టమర్ కు డిమాండ్ చేయను సార్. అట్లా అని మన దగ్గరికి కస్టమర్లు అంటే నీళ్లు తాగేది కూడా కుండలలో తాగాలి అంటారు. కుండలలో తాగాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ ఫిల్టర్ నీళ్ళు తాగితేనే ఆరోగ్యాలు బాగుంటాయి. ఫిల్టర్ నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటది అని చూస్తారు. కానీ ఫిల్టర్ నీళ్ళు తాగేది కూడా ప్లాస్టిక్ డబ్బానే ఆలోచన చేస్తాను. అంటే కుండలలో తాగాలి. ఫిల్టర్ అయ్యేది డబ్బా కూడా అది ఒక ట్యాంక్ కూడా ప్లాస్టిక్. అట్లా ఆలోచన చేస్తలేరు. అవన్నీ కాకుండా ఒక కుండలు మనమే 1000 రూపాయలు పెట్టి ఒక నీళ్ళ ట్యాంక్ తెస్తారు. 200 పెట్టి ఒక నీళ్ళ మట్టి కుండ తెచ్చుకొని ఆలోచిస్తారు జనాలు. అయితే అట్లా కాకుండా 200-300 కాదు. మన ఆరోగ్యం గురించి ఒక రోజు ఏదో ఒక రోజు మనం ఆరోగ్యం ప్రాణం మీదకి వచ్చిన రోజు 1,00,000 రూపాయలు అయినా హాస్పిటల్ ఖర్చు పెడతాం. అది 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టే బదులు 10,000 మన ఆరోగ్యం అన్ని కరెక్ట్ చూసుకున్నాం అనుకో, మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. నలుగురు కూడా చూడడానికి నలుగురు కూడా అరే ఈమె నుంచి మేము కూడా బాగుపడుతున్నాం కదా అనేది ఉంటది కదా అని ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. సరే, 7 వరకు బాగుంది. ఇప్పుడు ఇవన్నీ తయారు చేయాలంటే నీ చేతి కింద ఎంతమంది పని చేస్తారు? ఇద్దరే సార్. ప్రజెంట్ అయితే ఇద్దరే తయారు చేస్తారు. మా బాబు ఉంటాడు. ఇక బాబుని అంటే చిన్నపిల్లలు స్కూల్కి పోతాడు కాబట్టి ఇక నేను నేనే చేస్తాను. కానీ ప్యాకింగ్ కే వేరే వాళ్ళని పెట్టుకుంటాను. నేనే చేస్తాను. ఎందుకంటే అది కరెంటుది కాబట్టి ఇక అవతలకి చెప్పి కూడా మన దగ్గర వాళ్ళకు ఏదో మంచన్న కావచ్చు చెడన్న కావచ్చు అన్నట్టు ఎన్ని ఉండని రాత్రి పగలన కష్టపడి నేనే చేస్తాను. నేను చేసి వాళ్ళని ప్యాకింగ్ ఒక్కటి కూర్చోబెట్టుకుంటా. ఇద్దరిని కూర్చోబెడతా. ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి, 4-5 వేలు ఆర్డర్ ఉంది అన్నప్పుడు ఒక 3-4 కూర్చోబెట్టుకుంటా. ఎందుకంటే తొందరగా 2 రోజులలో ఆర్డర్ ఇచ్చి 4,000 ఆకులు కావాలన్నా 2 రోజులలో కావు. ఒక దానితో కాదు. అట్లా అని చెప్పి దాని లేబర్ అవసరం అట్లా పెట్టుకుంటా. అంటే మొత్తానికి మీరు పెట్టేది ఏంటంటే ఫస్ట్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది తగ్గుతుంది సార్. రెండవది ఏంటంటే ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తుంది. మూడవది ఏంటంటే ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాం కొంతవరకు మీ ద్వారా. అంటే మీకు తోచిన సహాయం. ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో పోతే కూడా మెడికల్ ఏముందంటే ప్రతిదీ లోపల కవర్ వదిలేసి ఎక్కువ టాబ్లెట్లు డాక్టర్లు రాసిరనుకో మామూలుగా తెల్ల కవర్లు ప్లాస్టిక్ దాంట్లో వేసిస్తున్నారు. నేను ఇట్లా పోయి కూడా 2-3 హాస్పిటల్లో చెప్పడం కూడా జరిగింది. మీకు ఎందుకంటే అదే తెల్ల పేపర్ కవర్స్ టాబ్లెట్ కవర్స్ కూడా ఇప్పుడు మీకు ఇట్లనే బ్యాగ్ లాగా నేను చేసి ఇస్తా. ప్లాస్టిక్ మాత్రం వాడొద్దని కూడా నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా నా సొంతంగా నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సార్. చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడా నా మాట గౌరవించి సరే అని చెప్పి మన దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్డర్స్ అయితే మంచిగానే వస్తాయి. ఇంకా ఎదగాలి సార్. ఎదగాలి. ఇంకా ఇట్లాంటి ఈ రోజు 10 మంది వచ్చే కస్టమర్ 10 మంది వచ్చే దాని దగ్గర మా దగ్గర 100 మందికి రావాలి. ఇదే మీ రాఘవేంద్ర పేపర్ ప్లేట్లు అనేది పోయి రాఘవేంద్ర పేపర్ బ్యాగులు అనేది కొన్ని 1000ల్లో ఎదిగిపోవాలి. రాజ్యం మీద ఒక బడెంపల్లిలో కూడా ఇంత ఉందా ఒక ఊర్లో అనేది కూడా మనం మారుమూల ప్రాంతంలో కూడా మ్యానుఫ్యాక్చర్ తయారైతుంది అనేది కూడా జనాలకు తెలియాలి. మన దగ్గర కస్టమర్లు కూడా ఇంత మంచిగా ఉండి మనం ఎక్కడో హైదరాబాద్ అక్కడ ఎందుకు వెళ్తాం అనే ఆలోచన కూడా వచ్చి మన దగ్గరికి రావాలి. ఇంకోటి 10 మందికి ఉపాధి ఇచ్చినప్పుడు కూడా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది సార్. చెప్తాను సార్. ఇప్పుడు మన దగ్గర కస్టమర్లను కూడా మీరు ఒకసారి అడగండి. ఎందుకంటే నేను ఏదో దీనికి ఓనర్ను కదా, వాళ్ళు నా దగ్గర చేసే పనులు కదా అని నేను తేడాలు పెట్టుకోను. అక్క చెల్లె అమ్మ అన్నట్టు అందరు మన దగ్గర నేను వాళ్ళతో పాటు పనిచేసేదాన్ని కాబట్టి వాళ్ళ లోపల కలిసిపోతాను. నేను చేసేది ఉన్నా తినండి అని చెప్తా. ఫస్ట్ మీరు తిన్నాకనే చెయ్యండి అని కూడా చెప్తా. ఇది మంచిగా ఉంది. అయితే మీరు చివరిగా చేయాల్సింది ఏంటంటే ఏమేమి ప్లేట్లు ఉన్నాయి మీ దగ్గర, దాన్ని ఎట్లా తయారు చేస్తారు అనేది ఒకసారి చూపెట్టారు. రైట్. మిషన్ ఎంత పడ్డదమ్మా దీని కాస్ట్? 1,50,000. 1,50,000. ఇప్పుడు ఈ పేపర్ ప్లేట్లు తయారు చేసే విధానం ఇది కదా. నేనేమంటున్నా, ఒక్కసారి నువ్వు ఎన్ని తయారు చేస్తావు? ఇట్లా ఒక్కొక్కటే తయారు చేస్తాం. ఒక్కొక్కటే అంటే ఇప్పుడు టెంపరేచర్ బట్టి ఉంటది. ఇక్కడ 100 ఒకసారి పెట్టుకున్నాం అనుకో హీట్, ఒక 100 పెట్టుకున్నాం అనుకో, 100 పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఒక 100 హీట్ అయింది అనుకో టక్క ఒక 1000 ప్లేట్లు టెంపరేచర్ మీద ఆధారపడి ఉంది. టెంపరేచర్ మీద మనం ఓపికని బట్టి నిలబడుకొని టక్క చేసేయాలి. నువ్వు చేసేది మీరేనా ఇంకా వేరే? నేనే చేస్తా సార్. మిషన్ దగ్గరికి అయితే ఎవరిని రానియని. ఎందుకంటే ఇప్పుడు ఏది ఉన్నా ఏది పోయినా ఇక మన దగ్గర పరిస్థితిని బట్టి ఎవరిని రానియని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, మీరే తయారు చేసి
మేమే తయారు చేసినాం సార్. ఇవి మేమే తయారు చేసినాం. నిన్న అవి తయారు చేసుకుని పెట్టడం జరిగింది. ఓకే. అయితే ఇదేం పేపర్ అండి? దీన్ని ఏం ప్లేట్ అంటారు? దీన్ని గ్రీన్ ప్లేట్ అంటారు సార్. గ్రీన్ ప్లేట్ అంటే సిట్టింగా లేకుంటే స్టాండర్డ్ అదే టేబుల్ సిస్టమ్ ది. టేబుల్ సిస్టమ్ ఇక సిట్టింగ్ అంటే ఇవి సార్. ఇది ఇది సిట్టింగ్ కూర్చొని తినేది. కూర్చొని తినేది. ఓకే. ఇది ఒక్కసారి 10 రెడీ చేయొచ్చు సార్. ఎందుకంటే ఇది సిట్టింగ్ ప్లేట్. ఇందులో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఈ 20 ఉంటాయి సార్. 20 ఉన్నాయి. 20 ఇది. ఓకే రైట్. ఇది మీరు బయటకు పంపించాలి. ఎన్ని ఉన్నాయి బయటికి పంపిస్తాం. ఓకే. ఇంకేమున్నాయి మీ దాని స్పెషల్ అంటే? టిఫిన్ ప్లేట్లు కూడా ఉన్నాయి సార్. ఓకే రైట్. శ్రీగా ఇక్కడ రండి, ఒక నిమిషం ఇటు సైడ్ రండి. ఇది టిఫిన్ ప్లేట్ సార్. అంటే మార్నింగ్ ఇడ్లీ దోశ ఏదున్నా ఇంట్లో ఉన్నా ఏదానికైనా ఇక ఫంక్షన్లకైనా ఎక్కడికైనా ఇక పొద్దున టిఫిన్ ప్లేట్లు కానీ స్వీట్స్ కూడా పెట్టుకోవచ్చాము. స్వీట్స్ పెట్టుకోనికి ఉన్నాయి సార్. బర్త్డే ప్లేట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఒక నిమిషం. బర్త్డే ప్లేట్లు అవి స్వీట్లకు బర్త్డేలకు కానీ చిన్న చిన్న కదిరికకి డబల్ కమిటా చేస్తే కూడా కప్పులు చేసిస్తాం సార్. కానీ ప్లాస్టిక్ తో కాదు, ఇట్లా ఇక ఇదే పేపర్. ఇప్పుడు బ్యాగ్స్ ఉన్నాయన్నా కదా మరి? అవును. అవి ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి సార్. రమ్మని తీసుకురాము. అయితే ఇంకొకటమ్మా, ఇగో ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎట్నేమంటారు మీరు? ఇది బేకరీకి సార్. ఇది సమోసా కవర్. బేకరీ ఐటమ్. సమోసా కవర్ కావచ్చు, టాబ్లెట్ కూడా పనిస్తాయి. ఒకరితోటి కాదు కదా మరి? ఒకరు కటింగ్ చేస్తే ఒకరు అతికిస్తారు, ఒకటేమో ఈ డిజైన్ చేస్తారు సార్. మొత్తం కత్తెలతోనే. దీనికి ఎలాంటి మిషన్ లేదు, మనుషులే మొత్తం చేతితోనే. మన దగ్గర మిషన్ ఏం లేదు. ఒకటి బయటికి చేతితోనే ఓన్ గా ఇక కత్తెర పెట్టి డిజైన్ కట్ చేసుకోవడం. గమ్ము పెట్టి అతికిస్తారా? గమ్ము పెట్టి అతికిస్తాం సార్. ఇది మేము ఇప్పుడు ఏమంటారు బేకరీలలో పోయి తెచ్చుకున్నట్టు ఇదే అన్నట్టు? అదే సార్, బేకరీలలో పోయి తెచ్చుకునేది. హైదరాబాద్ లో మన దగ్గర ట్రెండ్ నడిచేటివి ఇవి. అంతే కదా? మనయే అక్కడ నడిచేటివి కూడా ఎక్కువ మనయే. ఎన్ని సంవత్సరాలు పడతాయి? ఇంట్లో 2 పడతాయి. 2 పడతాయి సార్. 2 పడతాయి. ఇక చూడండి, ఇదే డిఫరెంట్ ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి. చలో, ఇవేమో గుర్తులు పెట్టింది అక్క. చూడడానికి జర మంచిగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్న ఏదైనా రిటర్న్ గిఫ్ట్లు పెట్టిస్తారు అనుకో. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పొడి బియ్యం కానీ ఇల్లు వాస్తలకు కానీ గృహప్రవేశాలకు పోతారు కదా, ఏమన్నా బ్లౌజులు అట్లా వేసిస్తారు అన్నట్టు. రిటర్న్ గిఫ్ట్ లాగా నీట్ గా కనబడతాయి అన్నట్టు. చున్ని కూడా ఇచ్చిన కానీ కూడా మంచిగా అనిపిస్తాయి. ఇదేం పెద్ద పైసలు కూడా పట్టవు, ఈయనకి కూడా మంచిగా అనిపిస్తుంది అట్లా. ఇంకొకటి తల్లి, ఇది ఎన్ని కిలోలు మోస్తుంది అంజాదా? నేను అడుగుతున్నా. కేజీ మోస్తుంది సార్. కిలో వరకు. ఇప్పుడు నువ్వు కొన్ని గ్లాసులు పెట్టు, 1 కేజీ చక్కెర పెట్టు కూడా మోస్తుంది. బాగుంది కదా? బాగుంది. పేపర్ స్టాండర్డ్. బయటకి ఏమన్నా అమ్మినావా? అమ్మినాం సార్. మాంగళ్యంకి ఇచ్చింది ఇవే సార్. మాంగళ్యంకి ఇచ్చింది ఇవే మన దగ్గర పోయినాయి. ఇవే 4000 పేపర్స్ పోయినాయి ఇట్లాంటివి. అయితే చూడండి, వాస్తవం కూడా అంటే న్యాచురల్ గా ఒక ప్రకృతి పరంగా మనం తయారు చేసుకునే వస్తువులను తయారు చేసుకోవాలంటాం కదా, దానిలో ఇది ఒక భాగమే. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి వాడడం వల్ల ప్లాస్టిక్ ని కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఇది దాదాపు కిలో వరకు వస్తుంది అంటుంది అమ్మ జ్యోతి గారు. సరే, ఏది ఏమన్నా ఇవన్నీ పల్లెటూరులో తయారు చేసి బయటకు పంపించడం అంటే గ్రేటే. ఆమెకి ఇది సాధ్యమని అనిపిస్తుంది. అంటే 1 కేజీ వరకు పోతుంది. పోతుంది సార్. 1 కేజీ అంతే. మినిమం ఎక్కువ అంటే పోలేదు, ఎక్కువ అంటే కూడా పోతుంది. కానీ కాకపోతే ఇక్కడ పోయే ఛాన్స్ కూడా చినిగిపోతుంది అట్లా అని చెప్పి కేజీ కన్ఫర్మ్ సార్. కేజీ గానీ ఒక బ్లౌజులు గానీ ఒక చీర గానీ రిటర్న్ గిఫ్ట్లకే పనిస్తుంది సార్. ఇది ఏది ఒక అంగడి సరుకులకి ఏం పనియదు. రిటర్న్ గిఫ్ట్స్ ఓన్లీ రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, ఇట్లా ఏమన్నా ఫంక్షన్లకు కావచ్చు. చిన్నగా ఓన్ గా తయారు చేసినామంటే రొట్టెలు అవి కూడా చేస్తాం సార్ మేము. ఓన్లీ మాకు అక్కడ నుంచి పేపర్ వస్తుంది, కటింగ్ చేసే ఇస్తాం. ఏంటంటే టిష్యూ పేపర్. టిష్యూ పేపర్. అయితే ఇది పెద్ద ఇంట్లో పేపర్ వస్తుంది సార్ ఎక్కువ. అయితే దాన్ని బట్టి అక్కడ సైజులు వాళ్ళే అన్ని ఇస్తారు. అయితే మేము ఓన్లీ కట్ చేసి కవర్ ప్యాక్ చేస్తాం అంతే. కొనుక్కోస్తాం సార్ మేము, బయట ఇస్తాం. వాళ్ళకు పంపిస్తాం. ఈ పేరు ఎవరికైతే కావాలో ఆ పేరు మీద ప్రింట్ చేసి పంపిస్తాం. ఇది ఒకటి కూడా చూడండి, ఆలోచన చేయండి. ప్రతి హోటల్ కు ఫంక్షన్లకు కానీ పేపర్ అవసరం. ఇది ఎక్కడో తయారైతే లేదు, బడెంపల్లిలో కూడా తయారైతుంది. ఇది ఒకసారి గమనించాలి. మీ హోటల్ పేరు కానీ మీది ఏమైనా పేర్లు అవసరం ఉంటే కూడా ఇట్లా వేసుకోవచ్చు. వాళ్ళు వేసిస్తారు. వాళ్ళ బ్రాండ్ నేమ్ కావాలంటే మేము వేసిస్తారు. అంతే కదా? కాబట్టి టిష్యూ పేపర్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అదొకసారి ఆలోచన చేయండి. ఎవరైనా అవసరం ఉంటే కూడా జ్యోతి గారికి బడెంపల్లి వాళ్ళ నెంబర్ పెడతాం కింద, దానికి ఫోన్ చేయండి. అంతే కదా? అంతే సార్. టిష్యూ పేపర్స్ ఉన్నాయి. టిష్యూ పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర? ప్రతిదీ మా దగ్గర ఉన్నాయి. అంటే డిస్పోజబుల్ వాడి వదిలేటివి వాడి తిని పాడేసేటివి సార్. ప్రతి తిని పాడేసేటివే. కాకపోతే తిని పాడేసేటివే కానీ ఒక్కటే నేను కాన్సెప్ట్ ఇప్పుడైనా ఒక్కసారి ప్లీజ్ ఎవరైనా
ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ప్లాస్టిక్ వాడొద్దు అనేదే నా మైండ్. ఓకే. ప్లాస్టిక్ వాడకుండా పేపర్ బ్యాగులు కానీ, పేపర్ ప్లేట్లు కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ, ఓకే. మోదుగాకులు కానీ, ఎంత పరిస్థితికైనా మీకు ఒక ఫంక్షన్ చేస్తున్నారంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది మా దగ్గర. ఈ రూపాయి ఉన్నది రూపాయికి ఇవ్వండి అన్న నేను ఇవ్వడానికి సిద్ధమే ఒకరికి. ఎందుకంటే అవతలలోడు హాని జరగదు, ఇబ్బంది పడద్దు. ప్లాస్టిక్ దాంట్లో తిని వాడు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం కంటే మనం ఒకరికి సహాయం చేసి వాళ్ళ పండుగను కానీ వాళ్ళ మనిషిని కానీ నిలబెట్టిన వాళ్ళం అవుతాం. దయచేసి నా దగ్గరికి ఆర్డర్లు ఇంకా రావాలని కోరుకుంటున్న మనస్ఫూర్తిగా. ప్లాస్టిక్ మొత్తమే లేకుండా నిషేధితమే సార్. ప్లాస్టిక్ ఉండొద్దు అనేది నేను ఆలోచించేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆరోగ్యపరంగా ప్లాస్టిక్ తీస్తే ముందుకు దానికి ఎంత సహకరించినా గవర్నమెంట్ కావచ్చు, పెద్ద సారోళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక్కసారి నా మాటను వాళ్ళు మైండ్లోకి తీసుకొని ప్లాస్టిక్ తీసేస్తే చాలా మంచిది. ఇవన్నీ ఉంటాయి రొట్టెలు మొత్తం అంజాదా ఒక 50 ఉంటాయి సార్. 50 ఉంటాయి. ఇక చూడండి, వాస్తవానికి కూడా జొన్న రొట్టెలు దాదాపు 50 ఉన్నాయి ఈ గుళ్ళల. కాబట్టి రొట్టెలు ప్రత్యేకం. కాబట్టి ఇప్పుడు బిజీ లైఫ్లో ఉన్నాం అందరం. రొట్టెలు కూడా కొందరు ఇళ్ళలో చేసుకుంటలే, బయటకేచే కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇక్కడ బడెంపల్లిలో మంచి ఛాన్స్. అడ్వాన్స్ ఎన్ని తయారు చేస్తారు? ఎప్పుడు మీకు అడ్వాన్స్ ఇవ్వాలి? అడ్వాన్స్ అనేది ఏం లేదు సార్. మేము డే బై డే చేపిస్తూనే ఉంటాం. ఓకే. డే బై డే చేపిస్తాము. మాకు ఊర్లో కూడా కొనేటోళ్ళు ఉన్నారు, ప్లస్ దాబాలకి కూడా ఆర్డర్లు వచ్చేటివి ఉన్నాయి. మేము ఆర్డర్ ను బట్టి చేస్తాము. ఆర్డర్ వచ్చినా లేకపోయినా లోకల్ గా కూడా పోతాయి కాబట్టి కొనుక్కోపోవచ్చు. ఎప్పుడైనా అంటే ఒక 100 కావాలంటే కూడా ఆర్డర్ ఫోన్ చేస్తే కూడా మేము పంపిస్తాం. కాకపోతే ఒక రోజు ముందు చెప్పాలి. ఆర్డర్ ఎక్కువ కావాలంటే ఒక రోజు ముందు చెప్పాలి. ఇప్పుడు ఇవి ఆరబెట్టి ఎండబెడుతున్నావు కదా, మరి ఇవి ఎక్కడ పోతాయి? ఇవి లోకల్ తీసుకుంటారు సార్. లోకల్ తీసుకుంటారు. దాబాలలో ఇవే ఆరబెట్టిన రొట్టెలే తింటారు ఎక్కువ దాబాలలో. అంటే ఆరబెట్టిన అంటే ఎండుతాయి లాస్ట్ ఎండుతాయి అన్నట్టు. సార్ మంచిగానే ఉంది. ఇంకా కూడా రావాలి సార్. ఇంకా కస్టమర్ ఏం కల్పం సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ తెచ్చుకున్నా ఇప్పుడు కరెంటు మిషన్లు అయినాయి. అయితే కరెంటు మిషన్లతో కూడా అది కూడా ఒక ఆరోగ్యానికి హానే కదా. కాకుండా మేము సొంతంగా కట్టెలతోని నేను మనుషులను పెట్టి చేపిస్తాను అన్నట్టు. కట్టెల పొయ్యితోని. ఎందుకంటే ఇప్పుడు సిటీలో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, కట్టెల పొయ్యి వంట అంటే కొంచెం ఇంపార్టెంట్ కదా. అదే విధంగా మేము కట్టెల పొయ్యితో చేపిస్తున్నాం అన్నట్టు. మా దగ్గర ఎట్లాంటి మిషన్లు గిషన్లు ఏవి లేవు, మేము సొంతంగానే చేపిస్తాం. అయితే దాని తర్వాత ఇప్పుడు పేపర్ ప్లేట్లు అది బ్యాగ్స్ తయారవుతాయి. ఒకసారి అవి చూపెట్టాము. మరి ఇక ఇక్కడ ఇంకొక అంశం తీసుకుంటే ఇది బ్యాగ్, పేపర్ బ్యాగ్. ఇది ఎట్లా తయారు చేస్తారని అమ్మ మాటలో తెలుసుకున్నాం. అమ్మ చెప్పమ్మా, మరి ఎట్లా తయారు చేస్తారు దీన్ని? మేము ఇట్లా షార్ట్స్ ఎక్కువ మొత్తం మీద ఎక్కువ కొంటాం సార్. మేము 1-2 అని కాకుండా ఎక్కువ కొనుక్కొస్తాము. అయితే దీన్ని మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో ఇప్పుడు జనాలు ఆర్డర్ ఇస్తారు కదా, మనకు పలానా సైజు పలానది అని చెప్పి మనకి ఇప్పుడు 1 kg వస్తుంది. అయితే వాళ్ళు చెప్పిన ఆర్డర్ దాన్ని బట్టి కొలతలతోని మేము ఇట్లా పేపర్ తయారు చేసుకుంటాం. రా మెటీరియల్ తెచ్చుకుంటాం. రా మెటీరియల్ కావచ్చు, గమ్ము ప్లేస్ లో గమ్ము కూడా వాడొద్దు అనేది మేము ఒకటి ఏంటంటే పిండితో ఓన్ గా తయారు చేసుకుంటాం. లై పిండి అట్లా పిండితో ఇంట్లోనే తయారు చేసుకుంటాం. అది ఇంత స్టాండర్డ్ ఉంటుందా మరి? ఉంటుంది సార్. ఉంటుంది. అంటే ఇది మొత్తం మహిళలతో తయారు చేపిస్తున్నాం. మహిళలతోనే సార్. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వీటికి కావచ్చు ఒక 6 members ఉంటారు. ఒక రొట్టెలకు కావచ్చు 4 అంటే మన దగ్గర ఇప్పుడు రొట్టెలు చేయడానికి ఒక 4 ఉన్నారు. పొయ్యి మీద చేయనికి ఇవి తయారు చేయడానికి ఒక 6 మంది ఉంటారు. ఇక రొట్టెలది ఏదన్నా ఆ రోజు ఆర్డర్లు లేవు అనుకున్న రోజు మిషన్ దగ్గరికి తీసుకెళ్తా ఆర్డర్ ని బట్టి. ఆ రోజు ఇక 10 మంది లోపలనే ఎక్కడ పని ఉన్నా పేపర్ ప్లేట్ల కాడికి కావచ్చు, రొట్టెల కాడికి కావచ్చు, బ్యాగుల కాడికి అనవచ్చు. ఇక వీళ్ళ లోపలనే చేపిస్తాం అన్న. 10 మంది తోటి నేచురల్ గా తయారు చేద్దాం. నేచురల్ గానే సార్. ఇంకా నేచురల్ ఫుడ్ కే జనాలు అంత అలవాటు పడాలి, వాళ్ళు బాగుపడాలి, మనం కూడా బాగుపడాలి అనేది ఒక ఆలోచన. గొప్ప కాన్సెప్ట్ సార్. బీపీ షుగర్ పేషెంట్లకు రొట్టెలు సార్. అవును సార్. బీపీ ఈ జనరేషన్ కు బీపీ షుగర్ లేని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. కాబట్టి ఇప్పుడు అట్లా లేని వాళ్ళు ఉన్నారు. ప్లస్ మనం ఎక్కడ పోయినా కరెంటు పొయ్యిలతో రెడీ చేసిన రొట్టెలు ఉన్నాయి. కానీ మన దగ్గర కాదు. ఇప్పుడు కళ్ళతో మీరు చూడొచ్చు. ఇదే 14వ తారీఖు స్టార్ట్ చేసినామంటే May 14 ఇంకా రాలేదు. ఇంతవరకు దాకా మనం మంచిగానే నడుస్తుంది ఇంతవరకు దాకా. ఇక కట్టెల పొయ్యితోనే కట్టెలు బయట అక్కడక్కడ తెప్పిస్తాం. ఇప్పుడు మీరు మోత్కాకులు ఇస్తరాకులు కూడా తయారు చేస్తున్నాం సార్. ఓకే. ఈ ప్లేట్లతో పాటు అవి కూడా రెడీ చేస్తున్నాం సార్. ఇక ఇదొకటి. ఇప్పుడు ఇంతకు ముందు మనం మోదుగాకులు అన్నాం కదా, అరటాకు కావచ్చు, మోదుగాకు కావచ్చు అని అన్నాం కదా. దాంట్లో ఒక్క ఆకు అనేది ఇప్పుడు ఒక్కలు మనం తింటామా, ఆ ఒక్కలతోనే అదే ఆకుతోని కూడా ఇది ఎందుకంటే మంచిది. పేపర్ ప్లేట్ ఇప్పుడు మనం మామూలుగా పేపర్ ప్లేట్ కంటే దానిపైన ప్లాస్టిక్ వస్తుంది. ప్లాస్టిక్ దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇది ఆకే.
మరి వెనకాల ఇది ఉంది కదా. దీనికి ఇది ఉంటుంది సార్ ఇంతే అంటే ఎంట అట్ట పెట్టి మేము ఆకు పెట్టి కొడతాం అన్నట్టు డైరెక్ట్ మిషన్ లో రాదు కదా. ఇది ఆకు పైన పైన ఆకు. ఒక నిమిషం చింపిస్తాం. చూడండి సార్ ప్లాస్టిక్ ఏ మాత్రం లేదు సార్. అవును ప్లాస్టిక్ వక్క ఆక కాదా అని. ఒక్క ఆకే సార్. వాస్తవంగా వాస్తవం కూడా పోయి కిందనేమో సపోర్ట్ గానేమో పేపర్ ప్లేట్ లాంటిది ఉన్నది, పైననేమో వక్క ఆకి. అన్నం పెట్టుకొని తినాలన్నా స్టాండర్డ్ ఉండాలి కదా సార్, అట్లా అని సపోర్ట్ కు పెడతాం అంతే. ఆకు కనిపిస్తుందా బ్రో క్లియర్ గా? ఓకే కదా. ఆకే ఇది వాస్తవం. పై భాగంలో ఉన్నది మాత్రం ఆకు, కింద సపోర్ట్ కు మాత్రం ప్లేట్ ఉంది. ప్లేట్ అంతే కదా. అంతే సార్. తినాలనుకున్నాయా మరి? ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ సార్. ఇప్పుడు నేను ఎందుకంటే మోదుగాకులతో పాటు ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇవి ఇస్తున్నారు అన్నట్టు. అయితే మొన్న పరిగి లాయర్ సార్ మాకు అవి వీలైనంత మంచిగా ఉంటే తీసుకురమ్మా అన్నాడు. ఇంకొకటి మన దగ్గర ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది, అయితే మా ఊర్లో పూజకు మా పటేల్ కూర్చున్నాడు అన్నట్లు పెద్ద మనిషి దామతిరెడ్డి పటేల్ వాళ్ళు ఉండి కలిసి పూజ వరకు వాళ్ళకి తినడానికి మీ దగ్గర ఉంటే తయారు చేయి అంటే ఒక 20 పీసెస్ అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు అవసరానికి ఆర్డర్ ఇస్తే ఎవరికైనా చేస్తారు. ఆకులు కానీ ఇది కొద్దిగా రేటు ఎక్కువ ఉండొచ్చు, ఆరోగ్యం కూడా మంచిగా ఉండొచ్చు. రెండు కాపాడుకొని ఉంటుంది. ఏం జాగ్రత్తలు తీసుకోలేదు వచ్చినప్పుడు? ఏం జాగ్రత్తలు అంటే ఇక వర్షం పడుతుంటే కొంచెం కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి. కాళ్ళకు కంపల్సరీ. చెప్పలేము బాగా గరం ఉంది. ఇటు ఎక్కువ ఉంది అసలు, ఇప్పుడే పెట్టినాం కదా. అంటే ఈ విధంగా తయారు చేయాలి. అంటే ట్రైనింగ్ చేసుకునే ఉండాలి. ట్రైనింగ్ చేసుకునే ఉండాలి, లేకపోతే రాదు. కొత్త వాళ్ళు వస్తే పరిశానే సార్. కొత్త వాళ్ళు వస్తే అంటే వాళ్ళు ఒక 1 hour లో కూడా నేర్చుకుంటారు సార్, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మొత్తానికి ఈ విధంగా తయారు చేస్తున్నాను ఒక పల్లెటూరులో. ఖుషిలో ఉన్నాం అయితే ఇది ఇట్లా మిషన్ లో వేడి అవుతుంది కాబట్టి పైన ప్లాస్టిక్ ఉండొద్దు అనేది నా ఆలోచన. పైన ప్లాస్టిక్ అదే వక్కాకు చేసుకొని మనం ఆరోగ్యంగా అట్లా మోతకాకు గానీ పొక్కాకు గానీ అట్లా తిన్నాం అనుకో మన ఆరోగ్యం బాగుంటది. చూడడానికి పైన మోతకాకు వస్తుందా? పైన మోతకాకు వస్తుంది. సేమ్ ఇదే ఉంటది కానీ ప్లాస్టిక్ అనేది రాదన్నట్టు. నేనేమంటున్నా అంటే మోతకాకు చేతులతో కుడతారు కదా, అట్లా కుట్టరా? కుడతాం సార్, అట్లా కూడా కుడతాం. ఇప్పుడు ఎవరైనా ఎందుకంటే తక్కువ ఇప్పుడు ఎందుకంటే బీద వాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు ఊళ్ళలో ఒక బీద పరిస్థితి ఉంటుంది, వాళ్ళ బిడ్డకి పెళ్లి ఏమో ఉంటది, ఇన్ని డబ్బులు పెట్టలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 రూపాయలకు మాకు ఒక 100 ఆకులే కావాలనే వాళ్ళు ఉన్నారు ఊర్లలో. తక్కువ రేటే మరి. అట్లా ఎండబెట్టాలి మనం ఆకులు, ఎండబెట్టాలి, దాన్ని నానబెట్టాలి, మనం పుల్లలు తెచ్చుకోవాలి సపరేట్. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటది. కానీ కాకపోతే ఏంటంటే జనాలు అలవాటు పడాలనేది నా మంచి ఆలోచన. ఇది తయారు చేసే విధానం. మిషన్ తెచ్చుకున్నదాకా బాగానే నడుస్తున్నారు కదా. వెరీ గుడ్. దగ్గర కూడా దీని వక్క ఉంటేనేమో వక్కాకు వస్తుంది, మోతకాకు వస్తే మోతకాకు పైన వస్తుంది. ఒక లేయర్ లాగా పైన, కిందనేమో సపోర్ట్ ఉంటది కంపల్సరీ. సపోర్ట్ లేకుంటే ఏదంటే సిట్టింగ్ ప్లేట్ లాగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఇట్లా అన్నం పెట్టుకొని తినలేం సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకో నీట్ గా అప్పటి వరకు తినాలి వెళ్ళిపోవాలని అనుకుంటాం. ఇక మనం కూర్చోలేము. ఫంక్షన్ హాల్కి పోయినా మనకు మనం కూర్చోలేము. ఇంకా వేటు అన్నం గానీ ఏదన్నా వేట ఆపుతుంది అన్నట్టు. అంటే స్టాండింగ్ కోసం పైన ఏమనుకుంటే అది ఉంటది. వక్క వేయాలనుకుంటే వక్క ఆకు వేసుకోవచ్చు, మోతకాకు కావాలంటే మోతకాకు. మరి మీదైనా వేసుకోవచ్చు, అరటాకు కూడా వేసుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ ఉండదు. ఇది ఏంటంటే ఇంకా సపోర్ట్ కోసమే అంతే. రైట్. అందరికీ నమస్తే. ఇప్పటి వరకు మనం చూసినటువంటి కొన్ని అంశాలు వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేయాలనే కొన్ని అంశాలను వీళ్ళు ఏం చేస్తారు, పేపర్ ప్లేట్లు తయారు చేస్తారు. అవి ఎట్లా తయారు చేస్తారు అంటే అందరం కూడా పేపర్ ప్లేట్లు ఫంక్షన్లలో తింటా ఉన్నాం. వాటిని ప్రకృతి పరంగా ఏ విధంగా అంటే మోతక ఆకులతోటి, అదేవిధంగా వక్క ఆకులతోటి, అదేవిధంగా అరటి ఆకులతోటి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పేపర్ ప్లేట్లు తయారు చేసి సహజ సిద్ధంగా తయారు చేసి ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే షేరుబాయి జ్యోతి గారు, బడెంపల్లి గ్రామం లోపల. ఇంకొక అంశం రొట్టెలు. చాలా మంది ఈ మధ్యకాలంలో మనకు రొట్టెలు చేసుకోవడానికి ఇండ్లల్లో సమయం లేకపోవడం, అంటే ఉద్యోగం కోసం వెళ్ళే సమయం లోపల రొట్టెలు చాలా తక్కువ చేసుకుంటా ఉన్నాం. ఆ సమయం లోపల వీళ్ళు రెడీగా న్యాచురల్గా పిండితోటి, జొన్న పిండి కావచ్చు, తైద పిండి కావచ్చు, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కూడా ఆ పిండితోటి వాళ్ళు రొట్టెలు తయారు చేసి మీకు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రత్యక్షంగా చూసినాం.
ఒక పేపర్ ప్లేట్ ఏ విధంగా తయారవుతుందని ఈ మెటీరియల్ అంతా మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి పేపర్ ప్లేట్లు కావచ్చు, అదేవిధంగా కేక్ ప్లేట్లు కూడా చిన్నగా, టిఫిన్ ప్లేట్లు కావచ్చు, ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి కూడా ఇక్కడికొచ్చి చెక్ చేయండి. వాళ్ళని సందర్శించండి. వాళ్ళతో మాట్లాడండి. మీకు అవసరం ఉన్నయి ఆర్డర్ చేసుకోండి అని మేము మీ ద్వారా తెలియజేయడం జరుగుతా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. గ్రామం బడెంపల్లి, మండల్ దోమ, వికారాబాద్ డిస్టిక్. నేను సొంతంగా ఓన్గా పేపర్ ప్లేట్లు కానీ, పేపర్ బ్యాగులు కానీ, అరిటాకులతో ప్లేట్లు కానీ, మోదుగాకులతో కానీ, జొన్న రొట్టెలు కావచ్చు, టిష్యూ పేపర్స్ కావచ్చు, పేపర్ బ్యాగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఓన్గా ఒక 10 మంది కస్టమర్లతో కలుపుకొని ఓన్గా తయారు చేస్తున్నా. ఇట్లా టిఫిన్ ప్లేట్లు కావచ్చు, ఇట్లా గ్రీన్ ప్లేట్లు కావచ్చు, మల్టీ కలర్ ఎల్లో ఏదున్నా ప్రతిదీ మేము సొంతంగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా ఆసక్తి గల ఎవడైనా వచ్చి కొనొచ్చు, మన దగ్గరికి రావచ్చు. ఆర్డర్ పై కూడా మేము తయారు చేసి ఇస్తాం.